తెలియకుండానే మనసుని బలపరుచుకుంటున్నాం కానీ మనసును లోపరుచుకోవట్లేదు. ఇవి అర్థమవుతున్న కొద్దీ, అవగాహన చేస్తున్న కొద్దీ, గురువు యొక్క బోధ, మనకి పరమాత్మ యొక్క బోధ అర్థమవుతుంటే ఆ జీవుడు కరిగిపోతాడు. నేనంటూ ఒకటి లేదు. వర్తమాన క్షణంలో తాను పోతున్నాడు, మరణిస్తున్నాడు. భూత భవిష్యత్తులో పునర్జీవితం అయితే అంటే క్షణం ప్రతి వాళ్ళు పుడుతున్నారు, మరణిస్తున్నారు. నమస్తే. శ్రీ శివానందమూర్తి భగవాన్ వారి గీతా ప్రసంగాల్లో తురియావస్థ గురించి స్వామి చెప్తున్నారు, సద్గురుదేవులు చెప్తున్నారు. తురియావస్థ గురించి అంత్యకాలమందు తురియావస్థ స్థితి పునర్జన్మ హేతువైన అజ్ఞానం నశింపజేసి బ్రహ్మ పదార్థమందు లయించేయును. అజ్ఞానం లేనప్పుడు జీవాత్మ సృష్టిలో ఎక్కడా లేకుండా బ్రహ్మ పదార్థంలో విలీనమవుతుంది. అంటే స్థానభేదం లేక సర్వాంతర్యామిగా అవుతాడు. మనకి ఈ స్థితిలో దేవతలంతా ఉన్నారు, కానీ తురియావస్థలో ఇవేవీ లేవు. ఈ విధంగా 4వ స్థితిలో జీవుడు ఆ స్థితిని పొందుతున్నాడు. ముందు మనసులో, తరువాత చిత్తంలో, తర్వాత జీవుడికి ఇట్టి స్థితి వస్తుంది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానంద. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం ముందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం విచారణతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సద్గురుదేవులు తురియావస్థ యొక్క లక్షణాలు చెబుతున్నారు. ఇప్పటిదాకా కూడా బాహ్య జీవనం, మనసు, అట్లానే మనసు ఎట్లా ప్రతిస్పందిస్తుంది అవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు సాధనలో ఆ చివరి మెట్టుకు వెళ్ళిన తర్వాత తురియావస్థలో ఎలా ఉంటుంది, దానివల్ల లాభం ఏం జరుగుతుంది, ఏం పోతాయి, ఏముంటాయని వివరణ. ఎవరికైతే తురియావస్థ అంటే జ్ఞానం పూర్ణంగా సిద్ధిస్తుందో, పూర్ణ జ్ఞానం కలుగుతుందో వాళ్ళకి చనిపోయేటప్పుడు సహజంగా అందరికీ పునర్జన్మ హేతువు ఈ వాసనలన్నీ చనిపోయేటప్పుడు కనపడి మళ్ళీ జన్మహేతువు అవుతుంది. అది ఏదైనా సరే, ఏ కోరిక ఉన్నా, చిన్న లవలేశమైన కోరిక ఉన్నా కూడా మళ్ళీ జన్మహేతువు అవుతుంది. అది తురియం అంటే అర్థం ఏమిటి అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ సద్గురుదేవులు చెప్పినట్టుగా జనన మరణాల చక్రం నుంచి బయటపడటమే. ఇది దీని ఉద్దేశం. అట్లానే జనన మరణాలే కాదు, ఆలోచన, ఆ తర్వాత ఆలోచన తర్వాత వచ్చే ప్రతిస్పందన, ఇట్లాంటివి కూడా ఉండవు. ఇంకేది లేదు, రెండో వస్తువే లేదు. అది తురియం అంటే. అందుకని ఇక్కడే సద్గురుదేవులు ఏం చెబుతున్నారు, మరణావస్థలో మనం పుట్టిన తర్వాత మరణించేటప్పుడు ఈ వాసనలన్నీ జన్మహేతు అనుకున్నాం కదా. మరి తురియావస్థ కేవలం ఆ మరణ సమయంలో ఉపయోగపడేది కాదు. ఇక్కడ ఆరంభం నుంచి అర్థం చేసుకున్నప్పుడు జీవన కార్యంలో తురియం అంటే అర్థం ఏమిటి అంటే అభేద స్థితి, ఆశ లేని స్థితి. నేను చెప్పుకున్నాను. అట్లనే కోరిక, అభేద స్థితి, ఇవన్నీ పోయినప్పుడు తురియం ఇప్పుడే వస్తుంది. అది దేనికి అంటే చివరిలో మనసులో మళ్ళీ ఏ వికారం రాకుండా ఉండేందుకు అది ఇది కాపాడుతుంది. ఇక అప్పటికప్పుడు వచ్చేది కాదు. ఒకవేళ అప్పటికప్పుడు ఏదైనా వస్తే అది ఉత్తమం అయితే ఉత్తమమైన జన్మ, ఏదన్నా కోరికలు చిన్న చిన్నవి అయితే మళ్ళీ జన్మ. ఏదైనా తప్పదు. మళ్ళీ మరు జన్మలో అయినా కానీ దాన్ని అట్లానే ఎందుకు జన్మలు ఉదాహరణకి తీసుకుంటే, మన ఒక సమస్య బాధ పెడుతుంది అంటే పూర్తిగా ఉపశమనం వచ్చేంతవరకు ఆ సమస్య మనం వదిలిపెట్టరు. అది సమసిపోవాలి సమస్య. అది తురియమే ఒక రకంగా. అట్లానే జన్మలో కూడా కోరిక అనేది పూర్తిగా లవలేశం కూడా లేకపోతే అప్పుడు అట్లానే మనం ఈ సాధనలో ఈ మనసుని ఆలోచన గతం అంటున్నాం. ఆలోచన యొక్క పూర్తి స్వరూపం పూర్ణంగా చివరి వరకు దాని కదలిక అర్థమైతే పూర్తిగా తురియమవుతుంది. చిట్ట చివరి వరకు ఆలోచన ప్రభావమే ఉంది.
ఇంకా ఆలోచన ప్రభావం లేని తర్వాత ఆలోచనకు స్థానము లేదు, ఆలోచనకు ఉనికి లేదు, ఆలోచన అనేటువంటి పదం కూడా లేదు. అది తురియం. కాబట్టి మరి ఆలోచన యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకుంటే ఏమవుతుంది? ఆలోచన ప్రభావాన్ని అర్థం చేసుకుంటే ఇప్పటికే తురియం మనకి ఇప్పుడే వశమవుతుంది. ఆలోచనే ఇప్పుడు తురియము అని అన్నాం. తురియం అంటే చివరిది. మరి ఆరంభం ఇదే. దానికి అదే ఆరంభం, దానికి అదే అంతం. కాబట్టి ఆలోచనని పూర్తిగా సంపూర్ణంగా చివరి లాస్ట్ మెట్టులో కూడా ఉంటుంది. చివరి మెట్టులో కూడా ఎట్లా అంటే ఇప్పుడు మనకి అది గురువుగారు కూడా చెబుతున్నారు. ఎట్లా అంటే తేలిగ్గా అర్థం కావటానికి నిద్రపోతున్నాగా లేచి నేను నిద్ర బాగా పోయాను అని చెబుతున్నాను. నాకు నిద్ర బాగా పట్టింది అని నేను వస్తుంది కదా, ఆ నేను చివరిది అనమాట. అది నిజంగా అక్కడ లేదు. అది అక్కడ లేదని తెలిస్తే గాఢ నిద్రలో నేను లేదు అని మనకు తెలుసు, కానీ లేచాక నేను వస్తుంది. ఇదే త్రివిధావస్థలకి కారణమవుతుంది. కాబట్టి నేను లేనని తెలియటం అన్నది పరిపూర్ణంగా తెలిస్తే త్రివిధావస్థల్లో కూడా నేను లేనని తెలుస్తుంది. అది తురియం అంటే. నిద్రలో మనకేం తెలిసింది? నేను లేనని తెలిసింది. అంతే, అందరికీ తెలుస్తూనే ఉంది. మరి జాగృతం సంగతి, స్వప్నం సంగతి నేనుంది. కానీ నేను నిద్రలో లేనండి, రెండిట్లో ఉన్నానని చెప్పటంలో మూడిట్లో నేనున్నా, మూడు నేనే అయి ఉన్నా అంటే ఇది పూర్తిగా అర్థమయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే త్రివిధావస్థలో అసలు నేను లేదు. మరి ఉన్నదేమిటి? త్రివిధావస్థలో నేను లేదు. మరి ఉన్నదేమిటి? ఉన్నదేదో ఉంది. ఉన్నదేదో ఉంది అన్నది కూడా ఆలోచనలో చివరి ఆలోచన. ఉన్నదేదో ఉంది అన్న భావం కూడా అది చివరి ఆలోచన. అది కూడా ఉన్నదేదో ఉంది అన్నది కూడా ఆలోచనే అని అర్థమైతే, భాగమే ఆలోచనలో అని తెలిస్తే అప్పుడేమవుతుంది అంటే ఆలోచన ప్రభావంలోంచి పూర్తిగా బయటపోతాడు. ఆలోచన ప్రభావంలోంచి లవలేశం కూడా ఆలోచన యొక్క ప్రభావం మనసు మీద లేకపోతే అది తురియం అవుతుంది. అది ఏ అవస్థ అయినా సరే. నిద్ర పట్టకపోతే నేను నిద్రపోయాను, నాకు నిద్ర పట్టలేదు, నిద్ర పట్టింది, బాగుంది అనేవాడు ఉండడు. స్వప్నానికి, జాగృతానికి కష్టాలు, సుఖాలు. గాఢ నిద్రలో నేను లేకపోయినా నేను ఆనందాన్ని అనుభవిస్తున్నా. జాగృత అవస్థలో సుఖ దుఃఖాలు నేను ఉండి అనుభవిస్తున్నా కదా. మరి అక్కడ నేను లేకుండానే ఆనందాన్ని అనుభవిస్తున్నా, ఇక్కడ నేనుండే సుఖ దుఃఖాలని అనుభవిస్తున్నా. అయితే ఈ సుఖ దుఃఖాలు కానీ ఆనందం కానీ నేను సంబంధించిన విషయం కాదు, నాకు సంబంధించిన విషయం కాదు. నేను నాది, అది ఉన్నదేదో ఉంది. దేనికి అది ఉంది అంతే. ఒకసారి ఆ చైతన్యం కదిలిన తర్వాత దాంట్లో ఏర్పడే లక్షణాలు, సూర్యుడు వచ్చాక పగలు రాత్రి, భూమి తిరగటం మొదలుపెట్టాక పగలు రాత్రి. వీడియో వచ్చింది, ఆయన అక్కడి నుంచి స్పేస్లో నుంచి కిందకు దూకాడు, ఆ భూమి తిరగటం దగ్గర నుంచి రికార్డ్ చేసి. చాలా బాగుంది. సరే, ఎక్కడో చోట ఆయన దిగాడు. అందుకని అట్లా ఈ ద్వంద్వం ప్రవృత్తి ఏదైతే ఉందో, ద్వంద్వ ప్రవృత్తి ఉన్నంత కాలం అంతా కూడా అది ఆలోచన ప్రభావమే. కాబట్టి నేను హేతువైనటువంటి ఆ స్థితి కలగకుండా తురియం కాపాడుతుంది. అంటే ఇక్కడ జన్మహేతువు ఏంటి అంటే మనం ప్రతిక్షణం కాలంతో కలిసి, ముఖ్యంగా గతము భవిష్యత్తుతో కలిసి పుడుతున్నాం, మరణిస్తున్నాం. వర్తమానంలో మరణిస్తున్నాం, గతము భవిష్యత్తులో పుడుతున్నాం. ఇది క్షణక్షణం జరుగుతున్నది. క్షణక్షణం 3 కాలాలుగా మారుతుంది. అంతా కూడా భవిష్యత్ అంతా కూడా గతము భవిష్యత్తు ఉంది అని నేనంటూ ఒకటి లేదు. వర్తమాన క్షణంలో తాను పోతున్నాడు, మరణిస్తున్నాడు. భూత భవిష్యత్తులో పునర్జీవితం అవుతుంది. అంటే క్షణక్షణం ప్రతి వాళ్ళు పుడుతున్నారు, మరణిస్తున్నారు. మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు నేనెవరు అంటే గతము భవిష్యత్తు. మరి గతము భవిష్యత్తు ఒక వ్యక్తికి ఆపాదిస్తారా? దేనికి ఆపాదిస్తారు? సూర్యుడికి ఆపాదిస్తారా? అక్కడ ఆలోచన ఉందా? కార్యం ఉందా? ఇట్లా ఒక్కొక్కటి మనం అమ్ముడు విప్పు తీసుకుంటూ వెళ్తే నేననే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏం లేదు, కాలం కాక.
కాలం కాక నేనంటూ ఒకటి లేదు. కాలం బాగా అర్థమైన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు నేనైతే మనని బాధ పెడుతుందో సంతోష పెడుతుందో ఇంకా అది ఉండదు. మరి ఏముంటుంది అప్పుడు? కాలంలో ఏముంది అది ఉంటుంది, కాలంతో పాటు ఉంటుంది. కాలంలో ఏముందో కాలంతో పాటు ఏముందో, ఒక ఇనుప కడ్డీని బాగా వేడి చేసాం, నిప్పులానే తయారైంది. ఇంకా అక్కడ ఇనుప కడ్డీ కనపడదు మీకు, మండుతున్న అగ్ని కణం. కొంతసేపటి తర్వాత మళ్ళీ దాని స్వరూపాన్ని అది పొందుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా నేనన్నది ఏమిటి అంటే, తురియం అంటే అర్థం ఏమిటి అంటే, కాలము యొక్క స్పర్శ మనసుకు కలిగినప్పుడు అది కూడా గతము భవిష్యత్తు నేను కింద కాల ప్రభావం చేత మనసుకి ఏర్పడుతుంది నేనంటూ. అంతే. ఒకటే రవి గారు, దేహ సంబంధమైందంతా కూడా కాలమే. అసలు మెలకువ కాలమే. మెలకువ అన్నది ఏం చేయటం తెలుసా రవి గారు? వర్తమాన క్షణంలో గతంగా మారిపోవటం, అదంతా జాగృతం. వర్తమాన క్షణం ఎక్కువ సమయం సేపు దేహంతో కలవటం అంటే గతంతో కలిసి జీవించటం. అదే జాగృతం అంటే. స్వప్నం అన్నా అదే. మళ్ళీ అది ఆ అవస్థను విరమించుకొని తను తానుగా ఉండటం అనే వర్తమాన క్షణం, అది నిద్ర. తెలుసుకుంటే అది జ్ఞానం, లేకపోతే నిద్ర అజ్ఞానమే. అజ్ఞానమే అంటే అజ్ఞానం అనే మాటకు అర్థం ఏంటంటే, దాని అర్థం తాత్పర్యం మనకు తెలియకపోవటమే తప్పితే అజ్ఞానం అంటూ జ్ఞానం అంటూ ఏం లేరు. మీకు అర్థమవుతుందా? తెలియపోవడమే కదా జ్ఞానం. అంతే. కాబట్టి క్షణంలో ఉండే త్రికాలాల్లో ఒక 2 కాలాలు నేనుగా మారుస్తున్నాయి. ఒక కాలం అది జనన మరణాలు. మరి ఈ జనన మరణాల దాకా వెళ్ళాలి. ఎప్పుడో 80 ఏళ్ళకో 100 ఏళ్ళకో నేను చనిపోయేటప్పుడు కోరుకుంటే ఆ జన్మ వస్తుంది. ఏదన్నా ఉండని, మీకు ఏదన్నా ఉండనివ్వండి, అది ఎంత ఉత్కృష్టమైందైనా ఎంత నీచమైందైనా జన్మహేతువే అంటే అర్థం ఏమిటి అంటే, నేను గతంలో ఉంచటం తప్పితే జన్మ అంటూ లేదు. జాగృతం అంటే గతమే. మీరు ఆలోచించి చూడండి. మనం ఇవాళ పడుకొని రేపు అమెరికా వెళ్దాం, ఎల్లుండి ఆస్ట్రేలియా వెళ్దాం, రేపు మా అమ్మాయి పెళ్లి చేద్దాం, అబ్బాయి పెళ్లి చేద్దాం, ఇవన్నీ రేపు అంటున్నాం కదా. గతంలోకి జరుగుతున్నారు. మన 80 ఏళ్ళ జీవితం అంతా నిజంగా మరణంలోనే వర్తమానంలో ఉంటాం, కానీ గతంలోకి జరగటమే. జనన మరణాలు అంటే వర్తమాన క్షణం నుంచి గతంలోకి జారటమే. ఇదే జాగృతం అని. క్షణం మనం మరణించి చచ్చిపోతున్నాం కదా. ఇక్కడ ఆ వర్తమాన క్షణాన్ని గుర్తుపెడితే తురియమై అయితే ఇంకా జన్మే కాదు, జన్మతో వచ్చే సుఖ దుఃఖాలకి అతీతమైన ఒక ఆనంద స్థితి. నిద్ర లాంటిది కూడా కాదు, నిద్రలో పొందే ఆనందం కూడా కాదు. చెప్పండి. నేను లేని స్థితి ఆనంద స్థితి. నాకు ఇతరం ఉంటే నేను పొందేది సంతోషం. ఏదన్నా ఒకటి పొందితే వచ్చేది సంతోషం. నేను కూడా పోతే ఉండేది ఆనందం. అందుకే నిద్రలో అది ఉంటుంది. నేను పోతుంది. ఎందుకు పోతుంది, ఎట్లా పోతుంది, మొత్తం ఇన్నర్ ఇంజనీరింగ్ అంతా తెలిస్తే అది భగవద్గీతే. ప్రతివాడు, అది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ కాలమైనా, ఏమవుతున్నాడు? కాలాతీతుడవుతున్నాడు. వర్తమానంలో కాలం లేదు. నిద్ర వర్తమానమే అయితే కాలమే లేదు. భవిష్యత్తు, అందుకని మా కళలు నిజమవుతాయి అంటారు. అందుకని పోనీ దాని భవిష్యత్తు అందాం, ఇది గతం అందాం. గతం అందాం. అసలు నేను యొక్క మొత్తం స్వరూప స్వభావాలన్నీ స్వప్నంలో తెలుస్తాయి. 3 ఏర్పడతాయి అక్కడ. త్రికాలాలు ఏర్పడతాయి, త్రిధవస్థలు ఏర్పడతాయి. ఒక్క సంధి కాలం, అది సంధి. కాబట్టి జన్మ అంటే ఇదే. జనన మరణాలు. జనన మా అంటే మా ఒత్తేం కాదు, మరణము. జనన మరణాలు కలిపి ఒక దాంట్లోనే ఉంది. జన్మ అన్నారు. జన్మ అంటంలోనే ఆ మావత్తు మరణమే. గతించి వెళ్ళిపోయేది జగత్తు. అట్లా మన భాష చాలా గొప్పది. ఆ పదాలు మనం కొద్దిగా మనసు ప్రశాంతంగా ఉంచితే ఎన్నో సృష్టి రహస్యాలు మనసుకి, ఎవరికి వాళ్ళకి
ప్రబోధింపబడతాయి, ప్రబోధంలోకి వస్తుంది, జ్ఞానంగా మారుతుంది. ఇది గురువుగారు చెప్పారు. అట్టి స్థితిలో బ్రహ్మ పదార్థం ముందు లయం చెబుతాడు. తెలుస్తుంది వాడికి. ఎట్లాంటి స్థితిలో? తురీయం వచ్చిన తర్వాత ఇతరం లేనప్పుడు, చివరికి బ్రహ్మే తాను అని అన్నప్పుడు, నాకు ఇతరం లేదు అన్నప్పుడు, ఏమి ఆశించినప్పుడు బ్రహ్మలో లయం అవుతాడట. అట్టి స్థితిలో అది తురీయమే అయితే వాడికి తెలుస్తుందా? లేడుగా. అది మరణ సమయంలోనా ముందేనా? జ్ఞానం కలిగినప్పుడా లేదా మరణ సమయంలో తురీయంలోనా? అది అందుకనే ఆ మాట ఏమిటంటే గురువుగారు ఆ మాట వాడటంలో మరణ సమయంలో బ్రహ్మ పదార్థమే అవుతాడు అని అంటే మరణ సమయంలో ఆ సమయంలో అంటే తురీయ స్థితిలో ఎప్పుడైతే అప్పుడు తురీయంని మీరు అవగాహన అయితే అప్పుడు అది మరణ సమయం. మరణ సమయము అంటే అర్థం ఏంటంటే అజ్ఞానానికి మరణం. అజ్ఞానానికి జ్ఞానం అంతా ఒక మరుజన్మ, ద్విజుడు. అసలు అది రెండో జన్మది. అసలు నిజమైన ఒడుగదే. సంధ్యావందనం అన్నీ, గాయత్రి అన్నీ అందులోనే ఉన్నాయి. భగవాన్ గురువు గారు ఏమంటున్నారంటే బ్రహ్మలో ఒకటైతాడు అంటే ఒకటయ్యాడని తెలుస్తుందా? మరి ముందే పోయిందిగా. తనకి ఇతరం ఏది లేదు, తను కూడా లేడని నేను పోయిందిగా. అట్లా కాదు. మీరు తురియంలో బ్రహ్మ పదార్థంలో కలిసింది తెలుస్తుందా తెలియదా అని మీరు అడిగారు అనుకున్నాను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, నిద్రపోతున్నప్పుడు నేను నిద్రపోతున్నా అని తెలుస్తుంది. ఎందుకంటే నేను లేదు కదా. అది ఇక్కడ గురువుగారు ఈ మాట చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అంటే దాని వైభవం ఇప్పుడు తెలుసుకుంటే ఇంకా తర్వాత ఎటువంటిది అంటే ఈ మాట కూడా సద్గురుదేవులు ఎందుకు చెప్పారు అంటే ఇప్పటిదాకా జ్ఞానులు అన్నవాళ్ళు, అవతారాలు అన్నవాళ్ళు దాని గురించి చెబుతున్నారు. వాళ్ళు అవతారం తీసుకున్నాక ఒక రాముడో, కృష్ణుడో, ఓ ఆంజనేయ స్వామో, మహర్షులు, రమణ మహర్షో, సద్గురు శివానంద భగవాన్లో పుట్టింది మొదలు మరణం వరకు అట్లానే ఉన్నారు తురియంలో. మరణం తర్వాత మళ్ళీ దేహం వస్తుందా రాదా అన్నది కాదు. అది ఎప్పటికీ బ్రహ్మ పదార్థమే. అది ఎప్పటికీ. ఎందుకంటే అసలు త్రివిధావస్థలేగా జన్మ అంటే. గతము భవిష్యత్తే కదా. గతము భవిష్యత్తే జన్మ అయితే, వర్తమానం మరణమే అయితే, మరణం జ్ఞానమే అయితే, మరి గతము భవిష్యత్తులో ఉన్నదేమిటి? అదే గతము భవిష్యత్తులో కాలమే కదా ఉంది, కాలస్వరూపుడు. మరి కాలంలో ఏముంది? కాలంలో అంతా కూడా సంఘటన తాలూకా బాధలు అవేగా ఉన్నాయి. మరి తురియం అంటే ఏమిటి? సంఘటన తాలూకా అనుభవాల నుంచి విడిపోతుంది. అంటే విడిపోవటం అంటే అర్థం ఏంటి? ఇంకా తనకి ఆ జరుగుతున్న ప్రక్రియకి సముద్రంలో అలల్లాగా అందులో ఒక భాగం అది. దానికి భిన్నంగా దానికి అది మీకు అర్థమవుతుంది. తురియం అనే మాట ఎంత గొప్ప మాట అంటే ఒక రకంగా చెప్పాలంటే మన పెద్దలు జ్ఞానులు అందించిన సహజ సమాధి అనొచ్చు. సహజ సమాధి. అసలు సమాధి అంతా సహజమే. అందరికీ కూడా సహజంకి ఎవరు ఏ ప్రయత్నం చేయరండి. అసహజం ప్రయత్నంలోనే అసహజం ఉంది. అందుకే ఊరుకుండండి అంటారు. కానీ ఎట్లుంటాం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవటం, చెప్పాగా గమనించటం, అర్థం చేసుకోవటం, ఆలోచించటం లాంటిది కాదు. ఇదే సాధన. అర్థం చేసుకోవటమే గొప్ప సాధన. సృష్టిలో ఎక్కడా లేకుండా ఆ మాట ఎందుకు వాడారు గురువుగారు? అంతటా తానవుతాడు. ఎక్కడా అని అంటంలోనే ఏదో లోకాలు వస్తాయి, లేకపోతే ఒక ప్లేస్ వస్తుంది, లేకపోతే ఏవేవో ఉంటాయి. ఒక బ్రహ్మ పదార్థం అంటే అనంతంగా వ్యాపించిన వస్తువు ఏదన్నా ఉంది అంటే ఇంకా తానవుతాడు. సముద్రంలో నది కలిసాక ఎక్కడుంది అని అడిగితే, ఇప్పుడు మీరు కృష్ణానది అక్కడెక్కడో పుట్టింది మహారాష్ట్రలో, వెళ్ళి మీరు హంసల్దీవి వెళ్ళి ఆ నది కలిసింది ఎక్కడుంది అని సముద్రంలో వెతికితే అంతటా అదే అంతటా ఉంది. ఇంకా దానికి అభేదం. కాబట్టి అప్పుడు ఈ అనంతమైన ఆ వస్తువు అవుతుంది. ఇప్పుడు పరమాత్మ కృష్ణుడు అలానే ఉన్నాడు. అందుకనే నారసింహస్వామి ప్రహ్లాదుల వారు అందుగలడు ఇందే ఉన్నాడనొద్దు, అందులో ఉన్నాడనొద్దు, ఇందెందు వెతికినా అందెందేయగలడు సర్వాంతర్యామి. ఇంకా దానికి ప్లేస్ లేదు. ఈ లోకము, ఆ లోకము, ఈ కాలము, ఆ కాలము,
అది సనాతనం. అది మన హిందూ సనాతన సాంప్రదాయ బోధ, ఉపనిషత్తు బోధ. అది గురువుగారు అందుకే ఇప్పుడు జ్ఞానులు ఏమవుతారు పోయాకని మనం అంటే, వాళ్ళు ఉన్నప్పుడు ఎలా అనంతంగా ఉన్నారో రమణ భగవాన్ అన్నారు, నేను పోతే నాకు స్థలం మీద. గురువుగారు అదే అన్నారు, ఎక్కడికి వెళ్తాను నేను అన్నా. ఒకేసారి సమస్త లోకాలు స్పృహ తనకుంది అని అన్నారు గురువుగారు. ఆ స్థితిలో మీకు కూడా ఎదగమనే గురువుగారు, ఆ స్థితికి ఎదగండి, ఇంకా నాకంటే బాగా ఎదగండి అంటారు గురువుగారు. అక్కడ అసూయ ద్వేషాలకు స్థానం లేదు. ఎదగాలి ఎదగాలి ఎదగాలి. దీనికి ఒకటే రవి గారు, వినయం ఉండాలి. రెండోది వినయం అనే మాటకు అర్థం తెలుసుకోవాలి. ఫస్ట్ వినయంతో పాటు ఆ కుంటింది పైన విశ్వాసమోనో శరణాగతనో ఏదో, ఈ రెండు ఉంటే అందరికీ సాధ్యమే. అది ఇక్కడే ఇప్పుడే సాధించాలి. అంతేగాని ఏదో తురియావస్థ ఇప్పుడు వస్తుందండి, ధ్యానం చేశాక చివరిలో వస్తుందండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆరంభం అంత్యం ఎట్లా అయిందో ఇప్పుడు అంత్యంలో ఆరంభ బిందువు ఉంది, ఆరంభ బిందువులోని అంత్య బిందువు కూడా ఉంది కదా. ఒక కార్యక్రమం మొదలు పెడితే, ఒక వృత్తం మొదలు పెడితే, అట్లానే తురియావస్థ ఈ దేహము, ఈ మనసు, ఈ చిత్తము ఇవన్నీ దాటిన తర్వాత కేవల స్పృహ ఉండి అక్కడ కూడా లవలేశం కూడా కోరిక పూర్తిగా పోయిన తర్వాత ఉండే ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో స్థిత ప్రజ్ఞత్వం, ఆ ఎరుక, అది తురియమే అయితే మరి అక్కడ ఉంటే మరి ఇప్పుడు ఇక్కడ ఎట్లా, ఇక్కడ లేదా అంటే సత్యం కాదు. అది ఇక్కడ కూడా ఇప్పుడే ఉంది. ఎట్లా ఉంది, ఎందుకు అడ్డుగా ఉంది అంటే ఆశా కోరికలు, దేహాత్మ భావన, కర్తృత్వము, అహంకారము, ఇలా ఒకటే రవి గారు. ఇప్పుడు ఉనికి, చైతన్యము, మనసు లేవగానే ఈ చైతన్యం దేహంతో సంబంధం పెట్టుకొని దేహాత్మ భావన కలుగుతుంది కదా, వస్తుంది. దీన్ని అహంకారం అన్నాగా ఇంకా తేలికే చెబుతుంది. మనసు ఒక క్షణం గతంలో జారితే గతమే అయినప్పుడు అదే దేహాత్మ భావన. దేహాత్మ భావన అంటూ విడిగా లేదు. దేహాత్మ భావనే కాదు, సర్వభావన, సర్వాత్మ భావన అంతా కూడా గత స్పరిశే. ఇది బాగా అర్థం కావాలి మనకి. గతం యొక్క ప్రభావం మనసుకి అర్థమైతే అప్పుడు సత్యం అవగతమవుతుంది. అది దాని వైపు. అందుకని సద్గురుదేవులు ఏమంటున్నారంటే అది ఇప్పుడే ఉంది కదా. ఇప్పుడు మీరు లేని భవిష్యత్తును మీరు ఇప్పుడు ఊహిస్తున్నారు, గడిచిపోయిన గతాన్ని అనుభవిస్తున్నారు, ఉన్న వర్తమాన క్షణాన్ని అనుభవిస్తున్నారు కదా. ఇది సాధ్యమైనప్పుడు ఈ వీటికి అతీతమైన తుర్యాన్ని ఎందుకు అనుభవించలేము మనం? అది కాలం కాదు. మీకు అర్థమవుతుందా? ఒకటేమో ఒక సెట్టు కాలానికి సంబంధించింది, ఒక సెట్టు కాలాతీతమైంది. కాలాతీతమైంది కాలంతో కలిసే ఉంది కాబట్టి ఒక్క క్షణం ఆ కాలాన్ని వీడగలిగితే, అందులో ఎరుకతో గతాన్ని భవిష్యత్తుని ఒక్క క్షణం వీడగలిగితే వర్తమాన క్షణంలో కలిగే జ్ఞానం తుర్యమవుతుంది. ఇప్పుడే ఉంది. వర్తమానం లేని గతం భవిష్యత్తు లేదు కదా. ఇప్పుడు మీకు పెళ్ళి ఎప్పుడైంది? ఇప్పుడే చెప్పారుగా. మీకు మనవలు ఎప్పుడు పుడతారు? ఇక్కడ ఇప్పుడు చెప్పాల్సిందే. అక్కడికి వెళ్ళి చెబుతారేంటి? ఇప్పుడు తీసుకెళ్ళి మీరు కూడా తీసుకెళ్ళి చూపెట్టలేరుగా. యోగులకి అది, మనకు కాదు. గతంది ఇప్పుడు నాకు 98 అని ఇప్పుడు చెబుతారు, నాకు 2008. ఎలా సాధ్యమవుతుంది? గతమైనా ఇప్పుడు చెప్పాల్సిందే, భవిష్యత్తు అయినా ఇప్పుడు చెప్పాల్సిందే. ఆ ఇప్పుడు అన్నది ఏం చేయాలంటే ఒక క్షణం గతాన్ని భవిష్యత్తుని అర్థం చేసుకుంటే, అవగాహన చేసుకుంటే వదిలిపెట్టగలిగితే, అర్థమవటం వదిలిపెట్టాం, అర్థమయ్యాక వదిలిపెడతారు. అప్పుడు వర్తమాన క్షణంతో ఆ సంపర్కం, సంబంధం అది సాధ్యమే. ఏం కష్టం కాదు. కావాల్సిందల్లా గురువు యందు ఆ శరణాగతి దృష్టి, అహంకారరహితంగా ఉండి అదే కావాలి. నాకు ఇంకేం వద్దు, నేను చేసి అలసిపోయిన చేత కాదు, ఏమో చేయగలుగుతాను నమ్మకం కూడా లేదు నాకు. కాలం ఎలా ఉందో నాకు తెలియదు, కరిగిపోతున్న శరీరం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. నాకు నా దగ్గర ఉంది ఇప్పుడు, నాకు వర్తమానమే, నా చేతిలో ఉన్నది, నాకు పరమాత్మ ఇచ్చిన అవకాశం, నాకున్న మొదటి చివరి అవకాశం కూడా, ఆరంభ బిందువు, అంత్య బిందువు, ఆ వర్తమాన క్షణం. గతంలోకి జారితే ఏమవుతుందో తెలుసుకోండి, వర్తమానంలోకి జరిగితే ఏమవుతుందో తెలుసుకోండి. జరగటము గురించి తెలిస్తే
పొందటం పొందబడేది కూడా తెలుస్తుంది. వర్తమాన క్షణము అంత గొప్పది రవి గారు. అసలు ఇంకో మాట చెప్పనా, వర్తమాన క్షణాన్ని ఎందుకు చూద్దాం అనుకుంటున్నారు? గత స్పర్శ వల్లే, కాలప్రభావమే. మీరు వర్తమానాన్ని చూడటం కూడా కాలప్రభావమే, భవిష్యత్తును చూడటం కూడా కాలప్రభావమే. కాలప్రభావాన్ని దాటండి. కాలోస్మిన్, అది శివతత్వం, అది శివానందం, అదే సద్గురువులు. గురువు అంటేనే అటువంటిది. నీకు ఏదైనా తెలుస్తుంది అంటే తెలియటం పరమాత్మే అయితే ఆ తెలుసుకునే శక్తే గురువు అంటే. తెలుసుకునే శక్తి లేకపోతే తెలియటానికి ఏ ఉపయోగం లేదు. ఆ గురువు లేని దైవం లేడు. రెండు రెక్కలు లాంటివి గురువు దైవం. ఎట్లాంటి వాళ్ళు అంటే ఒక నాణ్యానికి రెండు ముఖాలు లాంటివి. అందుకే బతకాలి, అందుకే శ్వాసించాలి. ఇంకా నాకేం వద్దు, నాకే విజ్ఞానం వద్దు, నాకే ఇచ్చావుగా. ఒక మహాగ్రంథాన్ని ఇచ్చావు. కాలం అనే మూడు అడుగుల నేల. అది ఎన్ని అడుగులు కాదు, 3 అడుగుల నేలే. 3 అడుగులు అంతే. ఒక అడుగు గతంలోకి వేస్తున్నాం, ఒక అడుగు భవిష్యత్తులోకి వేస్తున్నాం. ఆ అడుగు మధ్యలో ఉన్న వర్తమానమే అడుగు వేయటం కాదు, వేయటానికి అవకాశం. అది ఇప్పుడు మీరు ఒక అడుగుకి మధ్య ఉండే ఆకాశం ఉందే, అవకాశం అదే. కానీ ఈ 2 అడుగులు లేకుండా మధ్య దాన్ని ఏం చెబుతారు మీరు? ముందడుగు వెనకడుగు లేకుండా మధ్యలో ఆకాశాన్ని ఎలా చెబుతారు? ఈ 2 అడుగులే కారణం. మీరు మిమ్మల్ని ప్రశ్నించడం, నేనెవరನ್ನು ప్రశ్నించేది ఏమిటి అంటే అది గత స్పర్శ అని గుర్తుపట్టాలి రవి గారు. అందులో నుంచి బయటపడితే చాలు. ఇది గురువులు మనకి, సద్గురువులైన వారు మనకి ఒక బిడ్డ మీద తల్లికి ఉండే వాత్సల్యంలాగా మనకి వెంటుండి నేర్పుతారు. కానీ దానికి మనం సంసిద్ధత, మన అహంకారాన్ని వదులుకోవటానికి. వినయం అంటే అది. వినయం అంటే ఏం లేదు రవి గారు, నేను దేహం కాదని తెలియటం. వినయం అంటే నేను దైవం అని తెలియటం కాదు, దేహం కాదని తెలియటమే కాదు, దైవం నేనని తెలియటం కూడా కాదు. ఏమై ఉన్నావు అది ఉండటమే వినయం అంటే. వినయానికి అది పరాకాష్ట. నేను దైవం అని చెప్పటం వినయం కాదు, నేను దేహం అని చెప్పటం కూడా అది వినయం కాదు. వినయం అనే మాట కానీ పరిపూర్ణమైన జ్ఞానం, తుర్యావస్థ. దానికి పెద్దలు చెప్పిన మాట అది. తర్వాత అంటే స్థానభేదం లేక సర్వాంతర్యామిగా ఉంటాడు. ఇంకా స్థానభేదం లేదు. సర్వాంతర్యామి అంటే మీరు కొలత వేయలేరు అసలు. సర్వాంతర్యామి అనే మాట మీరు నిద్రలో ఉండే స్థితి లాంటిది. సర్వాంతర్యామి అంటే, సర్వాంతర్యామి అనే మాటకు అర్థం నాకు చెబుతున్నారా, వాడికి చెబుతున్నారా? వెళ్ళిన వాడికేమో లేదు, బ్రహ్మలో కలిసిపోయాడు. ఇప్పుడు నాకు చెబుతున్నారా? సర్వాంతర్యామి అంటే ఈ దేహ దృష్టి చూస్తే ఎక్కడో అని చూస్తుంటాం మనం. సర్వాంతర్యామి అంటే మీ దృష్టిలో ఎంత ఉంటే అంత. గురువుగారు, సద్గురుదేవులు అంటారు, నాకు ఎంత తెలుసో తెలుసు కానీ ఎంత తెలియదో తెలియదు. ఇప్పుడు స్థానభేదం లేదు, సర్వాంతర్యామి అన్నారు. అని మీరు చూడండి, మీకు ఏదో ఒకటి కనపడుతుంటుంది. మీ దృష్టికి అది, ఆయన దృష్టికి కాదు. ఒక జ్ఞాని వైపు నుంచి చెబుతున్న మాట కాదు గురువు గారు, నీకు చెబుతున్నారు. అహంకారానికి చెప్పే మాట, ఆత్మాకారానికి చెప్పే మాట కాదు. అది పరిపూర్ణత. అది ఇప్పుడు అట్నే ఉన్నాడు ఆయన. గురువుగారు ఎప్పుడు అట్నే ఉన్నారు, సద్గురువులు ఎప్పుడు అట్టనే ఉంటారు. మన గురువుకి పరిధి కలిగేది ఎందువల్ల అంటే నా పరిధి వల్లే గురువుకి పరిధిని కల్పిస్తున్నా. మీ గురువు విషయంలో పరిధి పోతే దైవం విషయంలో పరిధి లేదు, పరదా లేదు. కానీ అందుకే ఆయనతో సరదాలు ఉండకూడదు, ఈశ్వరుడితో గురువుతో సరదాలుగా ఉండకూడదు. వాడెవడైనా సరే, నీ సొంత వాడైనా, నీ బంధువైనా, నీ మిత్రుడైనా, వాడెవడన్నా శకుడైనా, ఎవరైనా సరే గురువే. గురువుకు మించిన వాడి సృష్టిలో లేడంతే. గురుతత్వం గురించి చెబుతున్నాను నేను, మన దేహం గురించి మాట్లాడట్లా. ఇప్పుడే పూర్ణుడైన వ్యక్తిని మనం గుర్తుపట్టకపోతే, ఇది ఆ జ్ఞానం యొక్క సత్యం యొక్క వైభవం అలాంటిది. జన్మంటే ఏ మనసు గత స్పర్శ, జన్మంటే మరణం అంటే వర్తమాన స్పర్శ. మరి జ్ఞానం అంటే స్పర్శ లేదు అని తెలియటం. ఇది ముక్తి అంటే అది. ఎంత బాగా చెబుతున్నారు. ఇంకా మీరు ఎంత గొప్ప దేవత అన్నానండి. ఇప్పటి వరకు మనం వస్తా అంటే దేహాత్మ భావంలో మనసు వరకు, ఇంకా ఇదే చిత్తం వరకు, అంతవరకే తప్పితే ఇంకా పైన మీకు దేవతలు కానీ ప్రపంచం కానీ మీ జాగృత స్వప్నాల వరకే, సుషిప్తులు ఏది లేదు. అట్లానే
ఈ తురియ అవస్థకు వెళ్ళిన తర్వాత ఇక దేవతలు, రూపాలు, నామాలు, భేదము, నేను, అది అట్లాంటివి ఏవి ఉండవు. అది తురియము, అది పరిపూర్ణమైన జ్ఞానము. ఈ విధంగా 4వ స్థితిలో జీవుడు ఆ స్థితిని పొందుతున్నాడు. ముందు మనసుతో, తర్వాత చిత్తంలో, తర్వాత జీవుడిలో ఇట్టి స్థితిని పొందాలి. అది గురువుగారు ఇక్కడ మనకి ఆ ప్రాసెస్ చెబుతున్నారు. అందుకని మనం ఏం చేయాలంటే ముందు మనసుని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఆ తర్వాత దాటి మనసులో ఉన్న జ్ఞాపకాలు, చిత్తం అంటే జ్ఞాపకాలు, చిత్తము అంటే ఏం లేదు రవి గారు, చిత్తం అంటే స్టోర్, మన స్టోర్ రూమ్లో ఉంటాయి, వెతుకుతాం కదా, అట్లా స్టోర్ అంతా ఏముంది గతంగాకే. ఒకసారి మీరు లైబ్రరీలోకి వెళ్తే అంత గతమే. లైబ్రరీ అంత భవిష్యత్తు ఉందరే, గతమే కదా, స్టోర్ అన్నమాట, స్టోర్. కాబట్టి మనసు దాటి ఆ తర్వాత చిత్తం దాటటం అంటే అర్థం చేసుకొని ముందు మనసును అర్థం చేసుకోవాలి. ఇదే సాధన. ఇంకా వేరే ఏంటి, నీ మనసును నువ్వు అర్థం చేసుకో, దాని ప్రభావం, దాని కదలికలు, దాని పనితీరు మొత్తం. ఆ తర్వాత చిత్తం, ఒక జ్ఞాపకం ఎట్ట పనిచేస్తుంది, అది దేనికి అవసరం, దేనికి అనవసరం, అటు ఇటు అట్లా. తర్వాత జీవుల్లో ఈ స్థితి అంటే అర్థం ఏమిటంటే, ఈ రెండు అర్థమవుతుండగా జీవుడు అనేవాడు కరిగిపోతుంటాడు. ఆ మిగిలింది తురియం. అది గురువుగారు చెప్పారు. జీవుడు అంటే ఎవరు లేరు. అందుకనే గురువుగారు ఎంత చక్కగా మొదలుపెట్టారు చూడండి, మనసు చిత్తం అన్నారు. మనసు చిత్తం కానీ జీవుడు లేడు రవి గారు. ఇవి అర్థమవుతున్నా కొద్దీ, అవగాహన చేస్తున్నా కొద్దీ, గురువు యొక్క బోధ, మనకి పరమాత్మ యొక్క బోధ అర్థమవుతుంటే ఆ జీవుడు కరిగిపోతాడు. అగ్ని కదా, ఒక కర్పూరం బిళ్ళంటూ ఏముంటుంది, తర్వాత అగ్ని ఉంటుందా? కర్పూరాన్ని బేస్ చేసుకొని అగ్ని నిలబడుతుంది కాసేపు. అగ్నితో సంబంధం పెట్టుకొని కర్పూరం కొంతసేపు నిలబడగలుగుతుంది. అందుకని రెండు అదృశ్యం అయిపోయాయి ఒక్కసారి. రెండు తాను కోల్పోయేవి. ఈ మనసు చిత్తము ఎట్లాంటివి అంటే, కర్పూరము మంట లాంటివి. మనసు మంట అయితే చిత్తం కర్పూరం లాంటిది. కరిపోయాక ఇంకేముంటుంది అక్కడ? సరే, ఇక్కడైతే మచ్చ ఉంటుంది, అక్కడ మచ్చ కూడా ఉండదు, ఏది ఉండదు. గురువుగారు ఎంత అద్భుతమైన సాధనా రహస్యం ఇది. అందుకని మనం ఏం చేస్తామంటే, మనసుని తెలుసుకోం, మనసునికి పని చెప్పి మనసుని పెంచుకుంటున్నాం తెలియకుండానే, మనసుని బలపరుచుకుంటున్నాం కానీ మనసును లోపరుచుకోవట్లేదు. చిత్తాన్ని ఇంకా విస్తృతం చేస్తున్నామే తప్పితే సంస్థితం చేయట్లేదు, విస్తృతం చేస్తున్నాం. ఈ రెండు దాటాక ఇక జీవుడు అంటూ ఒకటి లేడు. నిద్రలో అదే జరుగుతుంది. గురువుగారికి 2వ ఏట పక్క మీద పడుకున్నప్పుడు పిల్లాడు, చిన్న బాబు అక్కడ చుట్టూ పడుకొని ఉన్నారు. జీవుడు ఉన్నాడా అని ఒకసారి అలా చూశారు. చూస్తే దేహం పడి ఉంది అక్కడ. దేహం జీవుడు అన్నక మనసు లేదు, మనసులో ఉండే జ్ఞాపకాలు లేవు. జీవుడు కనపడలే ఆయనకి, గురువుగారికి. చూసారా ఇప్పుడు ఇట్లా? అందుకని ఇక్కడ మనకి సాధన ఏమిటి అంటే, ఇప్పుడు రవి గారు, మీ మనసుని మీరు చూడటానికి ఏ పుస్తకం చదువుతారు? ఇప్పుడు నా మనసు ఎట్లుందని దేంట్లో వెతుకుతారు? మీకే తెలుసు. మీ మనసు ఎట్లా ఉండాలి దేంట్లో వెతుకుతారంటే, పుస్తకాలు ఉండొచ్చు, పెద్దల దగ్గర ఉండొచ్చు, మనం చేసుకో. మళ్ళీ అది నువ్వే చేయాలి. ఇప్పుడు నాకు పుండైంది, నాకు కదా క్లీన్ చేయాలి, మీకు క్లీన్ చేయటం ఏంటి? అట్లా కుదరదు కదా. అట్లా మనసుని ఇక్కడ ఏంటి సాధన అనే మాటకు అర్థం ఏంటంటే, ఎవరికి వాళ్ళు ప్రతి క్షణం ఆ మనసు ఒక అద్భుతమైన ఒక మహత్ సృష్టి, ఒక విరాట్ స్వరూపంగా, విశ్వభావనగా అనంత సృష్టి ఏర్పడుతుంది క్షణక్షణం మనసులో. దాన్ని చూడొద్దు మీరు. యువతలకు వస్తున్నా కొద్ది ఏమవుతుందంటే, ఇంకా మాయ భ్రమ 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 బాగా పెరిగిపోతుంది. అందుకనే ఏమవుతుంది రవి గారు, అందుకనే ఏవైనా సరే ఒక నమ్మకం ఏం చేస్తుంది అంటే, ఈ సత్యాన్ని చూడనివ్వదు, అటువైపు వెళ్ళిపోతుంది, దాన్నే నమ్ముతాం. ఇది అట్లా ఆసరా దొరికింది అంటే, ఇంకా ఆసరా దొరికాక ఇంకా మన మీద మనం ఆధారపడం రవి గారు. గురువు ఏం చేస్తాడంటే, గురువు ఆసరా కాదు, గురువు ఆసరా కాదు, పొరపాటు. గురువు ఆసరా అనుకోవటం చాలా పొరపాటు. గురువు ఆసరా కాదు, ఆసామి.
నీకు ఆసానది, నేను దగ్గరికి తీసుకుంటాడు, నా తనలో కలుపుతాడు, అర్థం చేస్తాడు, అర్థం చెబుతాడు. ఆ గురువు వైభవం ఈ సృష్టిలో మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఈశ్వరుడు కంటే పెద్ద స్థానమే. శ్రీ శివానంద గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురు. భారత్ మాతాకు జై.